అందరికీ హాయ్ అండి. సో నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటే కొంతమంది ఎస్ఎస్సికి రిలేటెడ్ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క అని అడుగుతున్నారు. సో నేను ఈ లాంగ్ వీడియో ద్వారా 20 వర్డ్స్ని మీకు నేర్పించబోతున్నాను. అండ్ ఈ 20 వర్డ్స్ మనం 2023లో ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ నుంచి తీసుకున్న వర్డ్స్. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వర్డ్కి మీనింగ్ తెలుసుకోండి అండ్ ఆ వర్డ్ని మనం సెంటెన్స్లో ఎలా వాడాలో నేర్చుకోండి. ఇవాళ ఫస్ట్ వర్డ్ వచ్చేసి సర్వైల్. సర్వైల్ సర్వైల్ అంటే అవతల వాళ్ళు ఏం అడిగినా కానీ వాళ్ళ కోసం ఆ పని చేసి పెట్టడం. మనకెంత ఇష్టం లేకపోయినా ఆ ఇష్టం లేదు అని బయటికి చెప్పకుండా మన సెల్ఫ్ రెస్పెక్ట్ని డిగ్నిటీని కూడా పక్కన పెట్టేసి వాళ్ళ కోసం సేవలు చేయడం, వాళ్ళు అడిగిన పనిని చేయడం. దీనినే మనం ఇంగ్లీష్లో సర్వైల్ అంటాం. మీ ఆఫీస్ ప్లేస్లో మీరు ఇలాంటి క్యారెక్టర్స్ని ఎక్కడైనా చూసారా? చూస్తే కమెంట్ చేసి చెప్పండి. సో సర్వైల్ మీద ఒక ఓన్ సెంటెన్స్ చూద్దాం. ద సర్వైల్ ఎంప్లాయ్ అగ్రీడ్ విత్ ఎవ్రీథింగ్ ద బాస్ సెడ్ ఈవెన్ వెన్ హీ డిసగ్రీడ్ ఇన్సైడ్. అంటే లోపల తనకు అసలు ఆ విషయం నచ్చకపోయినా బాస్ చెప్పినప్పుడు గంగిరెద్దిలాగా తల ఊపాడు అని. సెకండ్ వర్డ్ వచ్చేసి జెలస్. జెలస్ అనే వర్డ్ విన్నారా? అంటే కుళ్ళు. జెలస్లో జే తీసేసి జీ అని పెడితే జెలస్. ఇది జీలియస్ కాదు, జెలస్. జెలస్ అంటే చాలా ఉత్సాహంగా పట్టుదలతో ఒక పనిని చేయడం. జెలస్ అంటే షోయింగ్ గ్రేట్ ఎంతూజియాజం, ప్యాషన్ ఆర్ డెడికేషన్ ఫర్ సంథింగ్ ఆర్ సమ్వన్. ఫర్ ఎగ్జాంపుల్, ద టీచర్ వాజ్ జెలస్ ఇన్ హెల్పింగ్ హర్ స్టూడెంట్స్ సక్సీడ్, ఆఫెన్ స్టేయింగ్ లేట్ టు ప్రొవైడ్ ఎక్స్ట్రా అసిస్టెన్స్. అంటే ఒక టీచర్ తను చాలా ఉత్సాహంగా పట్టుదలతో వాళ్ళ పిల్లలు బాగా నేర్చుకొని సక్సీడ్ అవ్వాలని తను ఎక్స్ట్రా అవర్స్ తీసుకొని ఎక్స్ట్రా అసిస్టెన్స్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి హెల్ప్ చేశారు అని. థర్డ్ వర్డ్ వచ్చేసి పర్స్వేడ్. పర్స్వేడ్ పర్స్వేడ్కి ఈజీ వర్డ్ చెప్పనా? కన్విన్స్. ఒక సేల్స్ పర్సన్కి ఉన్న టాలెంటే ఈ కన్విన్సింగ్ టాలెంట్. వాళ్ళ ఊరికి కస్టమర్స్ని ఎలాగైనా కన్విన్స్ చేసి పర్స్వేడ్ చేసి వాళ్ళని ప్రోడక్ట్స్ కొనేలాగా చేస్తారు ఈ సేల్స్ టీమ్. సో పర్స్వేడ్ అంటే ఒక మనిషిని వాళ్ళ మాటలతో కన్విన్స్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ద సేల్స్ మ్యాన్ వాంటెడ్ టు పర్స్వేడ్ మీ టు బై ద షూస్. అంటే ఆ సేల్స్ పర్సన్ నన్ను ఆ షూస్ కొనడానికి ఎలాగైనా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు అని. మన ఫోర్త్ వర్డ్ వచ్చేసి ఫీబుల్. ఫీబుల్ ఫీబుల్ అంటే చాలా వీక్గా ఉండటం, ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని. ఫీబుల్ అనే వర్డ్ని మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వాడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ వీక్నెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఫీబుల్ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ద ఇల్నెస్ షీ ఫెల్ట్ ఫీబుల్ అండ్ నీడెడ్ హెల్ప్ టు వాక్. అంటే తన అనారోగ్యం వల్ల తను చాలా వీక్ అయిపోయి ఈవెన్ నడవడానికి కూడా తనకి హెల్ప్ కావాల్సి వచ్చింది అని. ఫీబుల్. సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. అంటే కొంతమంది వాళ్ళ స్పీచ్తో అందరి మనసుని గెలుచుకొని అందరినీ మార్చేసి వాళ్ళ వైపు తిప్పుకోవాలి అని అనుకుంటారు. కానీ అది సక్సెస్ అవ్వకుండా చాలా డల్ స్పీచ్ అని మీకు అనిపించినప్పుడు ఫీబుల్ అనే వర్డ్ని వాడొచ్చు. ఇన్ఎఫెక్టివ్ అని మీరు ఫీల్ అవుతే ఫీబుల్ అనే వర్డ్ని వాడొచ్చు. ఇంకా కొంచెం ఫాస్ట్గా ఈ వర్డ్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, సౌండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫీబుల్ వాయిస్ అంటే చాలా నెమ్మదిగా మాట్లాడటం, లేకపోతే అసలు కాన్ఫిడెన్స్ లేకుండా మాట్లాడటం, అప్పుడు మనం ఫీబుల్ వాయిస్ అని వాడొచ్చు. సెకండ్ వచ్చేసి ఫీబుల్ లైట్. ఫీబుల్ లైట్ అంటే చాలా డిమ్గా లైట్ ఉన్నప్పుడు మనం ఈ వర్డ్ ఫీబుల్ లైట్ అని వాడొచ్చు. లాస్ట్ వచ్చేసి ఫీబుల్ రెస్పాన్స్. సపోజ్ మీరు ఎవరికైనా ఒక గుడ్ న్యూస్ చెప్తే వాళ్ళు అంతగా రియాక్ట్ అవ్వకుండా మామూలుగా చాలా డల్గా రియాక్ట్ అయినప్పుడు మనం ఫీబుల్ రెస్పాన్స్ అనే వర్డ్ని వాడొచ్చు. మన ఫిఫ్త్ వర్డ్ వచ్చేసి కంపెల్డ్. కంపెల్డ్ కంపెల్డ్ అంటే మనకి ఇష్టం లేకపోయినా మనల్ని ఫోర్స్ చేసి ఆ పనిని మన చేత చేపించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ కంపెల్డ్ టు సైన్ ది అగ్రిమెంట్. అంటే నాకు అగ్రిమెంట్ సైన్ చేయడం ఇష్టం లేకపోయినా వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల నేను ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేయాల్సి వచ్చింది అని. మన సిక్స్త్ వర్డ్ వచ్చేసి డిమ్మర్. డిమ్మర్ డిమ్మర్ అంటే నేను ఈ పనిని చెయ్యను,
ఈ పనిని ఎందుకు చేస్తున్నాం, చాలా క్వశ్చన్స్ అడగడం, అబ్జెక్షన్ రేస్ చేయడం, ఆర్ రిఫ్యూజింగ్ టు డూ సంథింగ్, నేను చేయను అని చెప్పేదాన్నే మనం ఇంగ్లీష్లో డిమర్ అని అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీవియస్ దాంట్లో కంపెల్డ్ అని వర్డ్ చూసాం. కంపెల్డ్ అంటే ఫోర్స్ చేసి చేయించడం. సో డిమర్ అంటే ఆ ఫోర్స్ చేసినప్పుడు మీ క్వశ్చన్స్ని రేస్ చేసి అడగడం, నేను ఎందుకు చేయాలి అని, ఆర్ నేను చెయ్యను అని చెప్పేదాన్నే మనం ఇంగ్లీష్లో డిమర్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, షీ డిసైడెడ్ టు డిమర్ టు సైన్ ద కాంట్రాక్ట్ అంటే షీ డిసైడెడ్ టు రేస్ క్వశ్చన్స్ అబౌట్ ద కాంట్రాక్ట్, ఆర్ షీ డిసైడెడ్ టు రిజెక్ట్ సైనింగ్ ద కాంట్రాక్ట్. మన సెవెంత్ వర్డ్ వచ్చేసి క్యాలస్. క్యాలస్ క్యాలస్ అంటే నాట్ హ్యావింగ్ ఎనీ సింపతి. అసలు అవతల వాళ్ళు ఎంత బాధపడుతున్నా కష్టపడుతున్నా వాళ్ళ గురించి ఆలోచించకుండా, కొంచెం కూడా సింపతి లేకుండా బిహేవ్ చేయడం, దానినే మనం ఇంగ్లీష్లో క్యాలస్ అంటాం. క్యాలస్, అన్కైండ్, క్రూయల్, no sympathy for others, insensitive. For example, his callous attitude surprised everyone అంటే తన ఇన్సెన్సిటివ్ యాటిట్యూడ్ని చూసి అక్కడున్న వాళ్ళందరూ సర్ప్రైజ్ అయ్యారు అని. మన ఎయిత్ వర్డ్ వచ్చేసి హాస్టైల్. హాస్టైల్ అమెరికన్ ఇంగ్లీష్లో మనం దీన్ని హాస్టిల్ అని కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు. సో మీకు ఇష్టమైన వేలో మీరు ప్రొనౌన్స్ చేసుకోండి. హాస్టైల్కి మీనింగ్ వచ్చేసి అన్ఫ్రెండ్లీ, నాట్ లైకింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ అని. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్తో మీకు ఈ వర్డ్ చాలా క్లియర్గా అర్థమైపోయింది. ద డాగ్ వాజ్ హాస్టైల్ టు స్ట్రేంజర్స్ అంటే ఆ డాగ్ స్ట్రేంజర్స్ని చూడగానే, స్ట్రేంజర్స్ అంటే తెలియని వాళ్ళని చూడగానే అది చాలా అగ్రెసివ్గా అండ్ అన్ఫ్రెండ్లీగా బిహేవ్ చేసేది. నైన్త్ వర్డ్ వచ్చేసి కర్టేల్. కర్టేల్ అంటే టు రిడ్యూస్, కట్ డౌన్, షార్టన్. సో టు స్టాప్ సంథింగ్ టు మేక్ ఇట్ షార్టర్ అంటే ఒక దానిని స్టాప్ చేయడం, ఎందుకంటే దాని లిమిట్ని తగ్గించడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ద స్కూల్ హ్యాడ్ టు కర్టేల్ రీసెస్ డ్యూ టు బ్యాడ్ వెదర్ అంటే వెదర్ బాగోకపోవడం వల్ల స్కూల్ వాళ్ళ రీసెస్ టైంని కట్ డౌన్ చేయాల్సి వచ్చింది అని. మన 10th వర్డ్ వచ్చేసి ఇన్సిడియస్. ఇన్సిడియస్ అంటే హార్మ్ఫుల్ అని, బట్ ఇన్ అ గ్రాడ్యువల్ వే. ఫర్ ఎగ్జాంపుల్, క్యాన్సర్ అది చాలా హార్మ్ఫుల్, కానీ బిగినింగ్ స్టేజెస్లో మనకేమీ అర్థం కాదు, అది ఉన్నట్టు కూడా మనకి తెలియదు. బట్ గ్రాడ్యువల్గా అది ఎంత హార్మ్ఫుల్లో మనం లేటర్ స్టేజెస్లోనే తెలుసుకుంటాం. సో దాన్ని మనం ఇన్సిడియస్ అంటాం, హార్మ్ఫుల్ అని, డేంజరస్ అని. ఫర్ ఎగ్జాంపుల్, ద ఇన్సిడియస్ డిసీజ్ టుక్ ఇయర్స్ టు నోటీస్ అంటే ఆ డేంజరస్ హార్మ్ఫుల్ డిసీజ్ తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది అని. సో ఈ 10 వర్డ్స్తో మన ఎస్ఎస్సి CGL 2023 పార్ట్ 1 వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. సెకండ్ పార్ట్లో 11 to 20 వర్డ్స్ని నేర్చుకుందాం.